హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారా? మన రాంబాబు ఫార్మింగ్ బ్లాగ్స్ అనే ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేయండి. మనం మొన్న 6 రోజుల కిందట మనం స్ప్రే చేసాం కదా అన్న, దీనికి పై మందు కొట్టాం కదా, ఆ రిజల్ట్ కోసం వీడియో చేస్తున్నాను అన్న. చూసారుగా, ఇది మనం పాలిస్లో నుంచి మన ప్రొఫెనిల్ అండ్ ఇమిడేషన్ ఈ రెండు మిక్స్ అయిన పై మందు అన్న. ఇది దాంట్లో మిక్స్ వెల్గా ఇది మన పొడి గ్రోవెల్ అంటే 319 అంటారు అన్న దీన్ని. ఈ రెండు కలిపి మనం పై మందు కొట్టాం కదా అన్న, దానికి వచ్చిన రిజల్ట్ అన్న వారం రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చిందన్న. చూసారుగా గ్రీనరీగా, చూడండి ఈ కొమ్మకి, చూడండి అన్న, ఇది మంచి రిజల్ట్ ఉందన్న. మీకు నచ్చితే మీరు కూడా కొట్టొచ్చు. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కాయలు కూడా మంచిగా తయారయ్యాయి. ఈ 1 వీక్లో కొంచెం దోమ ఉంటే దోమ కూడా తగ్గింది. ముడతకి మనం దోమకి కొట్టాం కదా అన్న, దాంతోపాటు పెరగడానికిను మళ్ళీ కాపు రావడానికి మనం కొట్టింది. చూసారు కదా, చేను అంతా చాలా బాగా వచ్చింది, మనం అనుకున్నంత రిజల్ట్ వచ్చింది. సో మీరు నచ్చితే మీరు కూడా కొట్టొచ్చు అన్న. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందన్న. చూడండి, అంతా చేను అంతా పచ్చగా తయారైంది, చాలా బాగుంది. మనం అనుకున్నట్టు రిజల్ట్ వచ్చిందన్న. దోమ కూడా లేదు, దోమ చచ్చిపోయింది. కాపు పూలు కూడా వస్తున్నాయి మంచిగా, పూలు బాగా వస్తున్నాయి అన్న. ఇప్పుడే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదన్న, మొన్న అసలు పై మందు కొట్టడం కూడా అంత ఈజీ కాదన్న. రైతు కష్టం, చాలా కష్టం అన్న. ఇది మీకోసమే చేస్తున్నాను వీడియో. ఇది ప్రమోషన్ ఏం కాదు. ఈ మందులు ప్రొపోనిల్ అని, ఈ గ్రోవెల్ ఎనర్జీ వాళ్ళది, సైనర్జీ వాళ్ళది. ఇది గ్రోవెల్ మందులు. చూస్తున్నారు కదా, కొన్ని చెట్లను చూపిస్తాను, మంచిగా ఉన్నాయి. ఇది చూడండి మంచిగా. ఇప్పుడు మనం కొట్టిన కాడ నుంచి ఎట్లా వస్తున్నాయి, కాపు బాగా వస్తున్నాయి. ఇక పూలు కూడా వారం అయిందన్న, 6 డేస్ అయింది. 6 డేస్ తర్వాత ఈ రిజల్ట్ మనకి. అంతకుముందు అంత గ్రీనర్గా ఉండేది కాదు. ఈ చూసారా, అప్పుడు అంత కాయలు కూడా లేవు, పూత కూడా అంత రాలేదు. ఇప్పుడు బాగా పూత వచ్చిందన్న, పూత బాగా వచ్చింది. చాలా పని చేసిందన్న ఈ మందులు అయితే. చూస్తున్నాం కదన్న, చూడండి కాయలు తయారయ్యాయి, కాయలు అయితే తయారైపోయాయి. దోమ కూడా తగ్గింది, చాలా దోమ కూడా తగ్గింది. పర్లేదు ఈ సంవత్సరం. చూద్దాం ఈ 5 ఎకరాల మీద అసలు లాభం ఎంత వస్తుందో, నష్టం ఎంత వస్తుందో నేను అన్నీ చెప్తాను క్లియర్గా. ఎంత వచ్చింది మనకి, ఎంత ఖర్చు అయింది, అన్ని వీడియోలు చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది చూడ. ఇంకా కొంచెం మంచి మళ్ళీ మందు కొట్టాల్సి వస్తుందేమో, చూద్దాం. పర్లేదు ఇప్పుడైతే. ఈ ఫినోప్రోఫైల్ మందు అనేది మళ్ళీ దాంట్లో మిక్స్గా పౌడర్ అనమాట. 319 రెండు కలిపి కొట్టాను, వారం అయింది. ఇప్పుడు తోట మనకి ఇలా ఉందండి, పత్తి తోట. ఇది ఈ పత్తి చేను కొంచెం డౌన్ ఉన్న కాడేమో చెట్లు కొంచెం ఎదగలేదు, ఎందుకంటే అక్కడ వాటర్ ఊటబడి అది ఎదగలేదు. అందుకే పై మంది కొడుతున్నాము. అది కొంచెం ఎండ వచ్చినప్పుడు, చలికాలంలో అది వచ్చేస్తుందండి మంచిగా. చలికాలంలో అన్ని చెట్లు మళ్ళీ గ్రోత్ అవుతాయి, మళ్ళీ పెరుగుతాయండి. ఇప్పుడు ఈ పండగకి దసరా నుండి పగులుతాయి అనుకుంటున్నాను. పత్తి తీయాల్సి వస్తుంది దసరా నుండి. దసరా పండగ నుండి స్టార్ట్ పత్తి తీయడం. ఎందుకంటే కాయలన్నీ చూసారుగా, కాయలు కూడా బాగా ఈ మన మందు కొట్టిన తర్వాత కాయల సైజు పెరిగింది, కాయ సైజు కూడా పెరిగింది. కాయ సైజు మంచి సైజు వచ్చింది, కాయ మాత్రం సైజు డెవలప్ అయిందండి. చూసారుగా, సైజు చాలా పెరిగింది. కాయ సైజు మాత్రం చాలా సైజు పెరిగిందండి. కొంచెం మనం కొట్టినప్పుడు మందులు చిన్నగా ఉండే, కొంచెం ఈ మందు కొంచెం పని చేసినట్టుంది. రిజల్ట్ అయితే బాగుంది నాకైతే. మీకు నచ్చితే మీరు కూడా కొట్టొచ్చు. అది మీ చేన్ని చూసి కొట్టండి, అది మీ ఆ సిచ్యువేషన్ బట్టి. ముడతున్నా కూడా, లేకపోతే దోమ ఉన్నా దాన్ని చూసుకొని కొట్టాలా. మీకు తెలుసు కదా పత్తి రైతు, నేనేం చేశాను అనేది చెప్తున్నాను, కానీ ఇది మీరు చేయమని అయితే నేను చెప్పట్లేదు.
ఎందుకంటే ఇది చూసారు కదా, చూడండి కాయలు సైజు పెరిగింది, సైజ్ వచ్చింది, మంచి సైజ్ వచ్చింది. చిన్నగా ఉండే కాయ కొంచెం కొంచెం లావుగా ఇంకా ఎదిగే అవకాశం ఉంది. ఈ కాయ ఇంకా కొంచెం సైజ్, ఈ సైజ్ అయ్యేటట్టు కనబడుతున్నాయి. ఇంకో వారం రోజుల దాకా పనిచేస్తుంది ఆ మందు. చూపిస్తున్నా, చూస్తున్నారు కదండి. చూడండి చాలా బాగుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. రాంబాబు ఫార్మింగ్ వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా. నేను మరిన్ని వీడియోలు చేస్తాను. చూడండి రైతులకి యూజ్ అవుతాయండి, రైతులకి చక్కగా యూజ్ అవుద్ది. తెలియని వాళ్ళు కూడా కొంచెం తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతు ద్వారాగానే తెలుస్తుంది, రైతుగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి చూసారుగా, ఇప్పుడు దీని కాపు వచ్చింది. మనం మొన్న కొట్టినప్పుడు ఇంత లేదండి, ఇంత కాపు లేదు. వారం కింద అయితే ఇంత అయితే లేదన్న. ఇప్పుడైతే చూడండి మంచిగా పూలు కూడా చూడండి బాగా వచ్చాయి. చూడండి పూలు కూడా బాగున్నాయి. పూలు కూడా మంచిగా వస్తున్నాయంటే కాయలు కంపల్సరీ అవుతాయండి. మనకి తోట అంతా పూలతో నిండింది ఈ వారం రోజుల రిజల్ట్ ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.